మ్యారేజ్ సర్టిఫికేట్. తమ మ్యారేజ్ సర్టిఫికేట్ను దాదాపు గంట నుండి తదేకంగా చూస్తున్న భర్తను అడిగింది ఆండాళ్. ఏంటండీ, గంట నుండి మన మ్యారేజ్ సర్టిఫికేట్ను అలా చూస్తున్నారు? భర్త: ఎక్స్పైరీ డేటు ఏమన్నా రాసి ఉంటే కనబడుతుందేమో అని చూస్తున్నా. రాసినట్లేడు ఎదవ. పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదోయ్ అన్నాడు నరసింహం. అలాగా? అయితే ఈ గ్లాసులో పాలు కింద పోస్తాను. మీ పట్టుదలతో తిరిగి గ్లాసులో నింపండి చూద్దాం ఎదురన్నాడు కుర్రాడు. బంధువులు: చింతామణి, వరహాలరావు భార్యాభర్తలు. ఇద్దరు ఒక సాయంత్రం నడుస్తుండగా గాడిద ఎదురొచ్చింది. వరహాలరావుని ఆట పట్టించాలనుకున్న చింతామణి, ఏమండీ, మీ బంధువు వస్తుంది, పలకరించండి అంది నవ్వుతూ. వరహాలరావు: నమస్తే అత్తయ్య గారు, బాగున్నారా? నేను మీ అమ్మాయి ఈవినింగ్ వాక్కి బయలుదేరామండి అని పలకరించాడు వరహాలరావు. ఫస్ట్ నైట్. దోమకు చీమకు పెళ్ళయింది. ఫస్ట్ నైట్ రోజున దోమ బయట కూర్చోనుంది. ఆ దారంట వెళ్తున్న ఏనుగు: ఏంటి, కొత్తగా పెళ్లి చేసుకుని బయట కూర్చున్నావేంటి? దోమ: దొంగముండా, ఆల్ అవుట్ ఆన్ చేసి పడుకుంది సార్. బంగారం. బంటి చంటితో పెళ్లి చూపులకు వెళితే తన్ని పంపించారా? చంటి: ఎందుకు? బంటి: మా అమ్మాయి బంగారం అన్నారా, అయితే తాకట్టు పెట్టుకోవచ్చా అని అడిగానంతే. సతీ సావిత్రి. టీచర్, సతీ సావిత్రి కథలో నువ్వు తెలుసుకున్నదేమిటి చెప్పురా. స్టూడెంట్: భార్య నుండి భర్తను ఆ యముడు కూడా కాపాడలేడని. పేదరికం. తల్లి అట్లు వేస్తుంటే చంటి వచ్చి అడిగింది అమ్మని. చంటి: అమ్మ, మొదటి అట్టు నాకే వేయమ్మా. అమ్మ: మొదటి అట్టు ఎప్పుడు నాన్నగారికే పెట్టాలమ్మా, ఇంటికి పెద్దవారు కదా. నాన్న: పెద్దరికమా పాడా, మొదటి అట్టు సరిగ్గా వచ్చి చావదుగా, అందుకనే నాకు. బ్రహ్మచారి. రాము: బ్రహ్మచారికి మరి పెళ్ళైన వాడికి తేడా ఏమిటి? సోము: బ్రహ్మచారి ఏది పడితే అది తింటాడు, పెళ్ళైన వాడు ఏది పెడితే అదే తింటాడు. లక్షాధికారి. ప్రశ్న: ఆడది మగాడిని లక్షాధికారిని చేయగలదా? సమాధానం: ఖచ్చితంగా చేయగలదు, కాకపోతే వాడు కోటీశ్వరుడై ఉండాలి. ప్లీజ్. కుర్రాడు: మమ్మీ, నిన్న రాత్రి టాయిలెట్ కని తలుపు తీస్తే లైట్ దానికదే ఆన్ అయింది. మమ్మీ: ఓరి వెధవా, నీకెన్నిసార్లు చెప్పాను ఫ్రిడ్జ్లో టాయిలెట్ వెళ్ళొద్దని. భిక్షగాడు. అన్నా, పేపర్ వేసేవాడిని పేపరోడు అంటారు, పాలు వేసేవాడిని పాలోడు అంటారు, మరి భిక్షం వేసేవాడినే కదా భిక్షగాడు అనకుండా మనల్ని భిక్షగాడు అంటారేంటి? భిక్షగాడు 2.
సీక్రెట్. ఒక ఓల్డ్ మ్యాన్ని ఒక విలేకరి ఇలా అడుగుతాడు. విలేకరి: మీకు 70 సంవత్సరాలు, ఇంకా మీరు మీ భార్యని డార్లింగ్, హనీ అని పిలుస్తున్నారేంటి అంటే చాలా గ్రేట్. మీ సీక్రెట్ చెప్తారా? ఓల్డ్ మ్యాన్: నేను దాన్ని పేరు మర్చిపోయా, అడగాలంటే భయమేసి అలా పిలుస్తాను. మెడలోని మంగళసూత్రం ఎక్కడ? నీ మెడలోని మంగళసూత్రం ఏది? భార్యను గాబరాగా అడిగాడు సుందరం. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని దానిని ఫ్రిడ్జ్లో పెట్టానండి. అసలు విషయం చెప్పింది సుజాత. గురి తప్పితే ఆయన నవ్వుతారు, తప్పకపోతే నేను నవ్వుతాను. మీ ఇంట్లో అస్తమానం నవ్వులు వినిపిస్తాయి. మీ అన్యోన్యతకు కారణం ఏంటండి అడిగింది వరలక్ష్మి. కారణం అంటూ పెద్దగా ఏం లేదు. నేను గరిటెలు, అప్పడాల కర్రలు మా వారిపై విసురుతుంటాను. గురి తప్పితే ఆయన నవ్వుతారు, తప్పకపోతే నేను నవ్వుతాను చెప్పింది సుబ్బలక్ష్మి. వెర్రి ప్రేమికుడు: చూడు బాబు, మీ అక్కయ్య తెల్ల వెంట్రుకలు ఒకటి తెచ్చిస్తావా? నీకు ఒక చాక్లెట్ కొనిస్తాను అంటాడు. అంతలో ఆ కుర్రాడు: ఓ, నాకు 70 చాక్లెట్ కొనిస్తే ఒకటేంటి, మొత్తం సవరమే తెచ్చేస్తా. వంశపారపర్యం: వెంకటయ్య గారు, ఈ జబ్బు మీతో రాలేదు, వంశపారపర్యంగా వచ్చింది. ఆపరేషన్ చేస్తే పోతుంది చెప్పాడు డాక్టర్. అమ్మయ్య, బతికించారు. అయితే ఆపరేషన్ ఏదో మా తాతయ్యకు చేయండి చెప్పాడు వెంకయ్య. భయం: నాకు మా ఆవిడకు ఏమైనా గొడవ అయితే నేను వెంటనే మా ఇంట్లో బావిని చెక్కతో మూసి ఉంచుతాను. ఏం, మీ ఆవిడ అలిగి నూతిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుందని భయమా? కాదురా, నన్ను తోసేస్తుందని. కోరిక: నాన్న 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 నాకు సన్నాయి నేర్చుకోవాలనుంది. నేను నేర్చుకోవడానికి ఒక సన్నాయి కొనిపెట్టవా? 5వ కొడుకు అడిగాడు తండ్రిని. వద్దురా, వేళాపాల లేకుండా వాయిస్తే ఇంట్లో గోలగోల ఉంటుంది అన్నాడు తండ్రి. పర్లేదు నాన్న, మీరంతా నిద్రపోయిన తర్వాతే వాయించుకుంటాను చెప్పాడు కొడుకు అమాయకంగా. బాక్సింగ్: ఒకచోట బాక్సింగ్ పోటీలు జోరుగా సాగుతున్నాయి. కొట్టు కొట్టు కొట్టు, దెబ్బకు పళ్ళన్నీ రాలిపోవాలి అని ప్రేక్షకుల్లోంచి అరుస్తున్నాడో వ్యక్తి. మీకు బాక్సింగ్ అంటే అంత ఇష్టమా అడిగాడు పక్కనున్న వ్యక్తి. కాదండి, నేను పక్క వీధిలో ఉన్న డెంటిస్ట్ని చెప్పాడు దంతనాదం. జస్టిస్: ఏమ్మా, నువ్వు జస్టిస్ చౌదరి గారి అమ్మాయివి కదూ? కాదండి, జస్టిస్ చక్రవర్తి గారి అమ్మాయిని. మరేం పర్వాలేదమ్మా, రామారావు అయితే ఏంటి, నాగేశ్వరరావు అయితే ఏంటి, ఇద్దరు చేసి జస్టిస్టే కదా. సాంప్రదాయం: అత్తగారింటికి వెళ్తున్న కూతురు జాగ్రత్తలన్నీ చెబుతున్న తల్లి. చూడమ్మా, ముందు భోజనం నీ భర్తకు వడ్డించి అతను తిన్న తర్వాత నువ్వు తిను చివరిగా జాగ్రత్తగా చెప్పింది.
ఓహో, అందులో ఏమైనా హానికరమైన పదార్థాలు ఉంటే మనకు తెలుస్తుంది అంతేనా మమ్మీ అన్నది ఆధునికత యువతి. ప్రేమ. రాత్రిపూట ఎంత లేటుగా వెళ్ళినా మా ఆవిడ ఏమీ అనదు. పైగా వెళ్ళగానే వేడివేడి కాఫీ ఇస్తుంది, స్నానానికి వేడి నీళ్లు తోడి పెడుతుంది, బట్టలు విప్పి నాకు స్వెటర్ వేస్తుంది చెబుతున్నాడు చింతామణి. అబ్బా, మీ ఆవిడకు నీ మీద చాలా ప్రేమ అన్నమాట నోరు తెరుస్తూ అన్నాడు భూషణం. మరే అంత చలిలో అంటు తోమడం కష్టం కదా, అసలు విషయం చెప్పాడు చింతామణి. బలి. ఏమండోయ్, ఈరోజు మన పెళ్ళై సంవత్సరం నిండింది, వచ్చేటప్పుడు కోడిని పట్టరండి, పలావ్ చేసుకుందాం చెప్పింది సుగుణ. ఎందుకే మనం చేసిన తప్పుకు దాన్ని బలి చేయడం, పెదవిరుస్తూ అన్నాడు ప్రదీప్. పరీక్ష. టీచర్, నారు పోసిన వాడే నీరు పోస్తాడు, ఇలాంటి సామెత ఇంకోటి చెప్పురా. విద్యార్థి, పాఠం చెప్పిన వాడే పరీక్ష రాయాలి. కుడుములు. భార్య, ఏమండి, మీకోసం కుడుములు చేశాను, తినండి. భర్త, అమ్మో, నువ్వు చేసిన కుడుములు తింటే సగం పళ్ళు ఊడిపోతాయి, నేను తినను. భార్య, తినకపోతే మొత్తం పళ్ళు రాలిపోతాయి, మర్యాదగా తినండి. చలి. శంభులింగం, ఒరే జంబు, అంత చలిగా ఉంటే స్విమ్మింగ్ పూల్లో ఎలా స్నానం చేస్తున్నావురా? జంబులింగం, అందుకే స్వెటర్ వేసుకొని చేస్తున్నారా శంభు? ధర్మ సందేశం. బాపుగారి బొమ్మలా అందంగా ఉండి, తెలివైనది ఉండి, చాలా చురుకైనది ఉండి, భర్తతో ఎప్పుడు పోట్లాడని స్త్రీని ఏమంటారు స్వామి అని శిష్యుడు అడిగాడు. భ్రమ అంటారు నాయనా అని గురూజీ బదులిచ్చాడు. ఆడాళ్ళ మజాక. భిక్షగత్తె, బాబూ, అన్నం తిని 3 రోజులైంది, ₹1 ఉంటే దానం చేయి బాబు. జంబులింగం, 3 రోజులు ఉండి తినలేదంటున్నావు, ₹1 ఏమొస్తుందేంటి? భిక్షగత్తె, వెయిట్ చూసుకుంటానయ్యా, ఎంత తగ్గానో ఏమో. జంబులింగం, ఆ? ప్రశ్న. టీచర్, నా తర్వాతి ప్రశ్నకు ఎవరైతే సమాధానం చెప్తారో వాళ్ళు ఇంటికి వెళ్ళొచ్చు. ఇంతలో ఒక కుర్రాడు కిటికీ నుంచి బ్యాగును బయటికి విసిరేశాడు. టీచర్, ఎవర్రా అది బ్యాగ్ విసిరేసింది? కుర్రాడు, నేనే టీచర్, నేను ఇంటికి బయలుదేరుతున్నా. పేరు. ఒక పిల్లకోడి తల్లి కోడితో ఇలా అంటుంది. పిల్లకోడి, అమ్మా, మనుషులు పుట్టగానే పేరు పెట్టుకుంటారు కదా, మరి మనకెందుకు పుట్టగానే పేర్లు ఉండవు? తల్లికోడి, మనకు కూడా ఉంటాయే, కాకపోతే మనుషులకు పుట్టగానే ఉంటాయి, మనకు చచ్చిపోయాక ఉంటాయి. చికెన్ టిక్కా, చికెన్ చిల్లీ, చికెన్ తందూరి, చికెన్ మలై, చికెన్ కడాయి, ఇలా రకరకాల పేర్లు పెడతారు. దేవుడు చూస్తున్నాడు.
నర్సరీ స్కూల్ క్యాంటీన్లో ఒక చోట యాపిల్ బుట్టతో పాటు ఇలా రాసి ఉంటుంది: ఒక యాపిల్ కన్నా ఎక్కువ తీసుకోవద్దు, దేవుడు చూస్తున్నాడు. పక్కన ఇంకో కౌంటర్ దగ్గర చాక్లెట్ బాక్స్ ఉంటుంది. అది చూసి ఒక పిల్లవాడు ఇలా రాస్తాడు: మీకు కావాల్సినన్ని చాక్లెట్ తీసుకోండి, దేవుడు యాపిల్ చూడడంలో బిజీగా ఉన్నాడు. తమాషా. భార్య: నాకు ఒంట్లో బాగోలేదండి. భర్త: అయ్యో, నేను నిన్ను షాపింగ్కి తీసుకెళ్దాం అనుకున్నానే. భార్య: అరే, నేను తమాషాకి చెప్పానండి. భర్త: నేను తమాషాకే చెప్పా. ఇంకా లేచి వంట చేయి. సంతోషం. జంబులింగం: సార్, మా ఆవిడ తప్పిపోయింది. పోస్ట్ మ్యాన్: ఇది పోస్ట్ ఆఫీసు, పోలీస్ స్టేషన్ కాదు. జంబులింగం: దీనమ్మ జీవితం, సంతోషంలో ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియట్లేదు. పెళ్ళి భయం. కొడుకు: నాన్న, నేను పెళ్ళి చేసుకోను. నాకు ఆడవాళ్ళంటే చాలా భయం. నాన్న: పెళ్ళి చేసుకోనైనా, అప్పుడు ఒక్క ఆడదంటేనే భయమేస్తుంది. మిగతా వారంతా మంచివారుగా కనిపిస్తారు. ఒకసారి 8 వెంట్రుకలున్న ముసలాయన ఒక మంగలి షాప్కు వెళతాడు. ఆ బార్బర్ అయిన వెంట్రుకలు చూసి, కటింగ్ చేయాలా, కత్తిరించాలా అంటాడు విసుగ్గా. అప్పుడు ఆ ముసలి తాత టీవీగా అద్దంలోకి తన వెంట్రుకలు చూసి మురిసిపోతూ ఇలా అంటాడు: రెండు కాదు, ఓయ్ కలరేయ్. దొంగకు దొందే. తాత మనవడితో: ఒరే మనవడా, మీ టీచర్ అమ్మ వస్తుంది, నువ్వు స్కూల్ ఎగ్గొట్టావుగా, వెళ్ళి దాక్కో. అప్పుడు ఆ మనవడు: నేను కాదు తాత, నువ్వే దాక్కో, మా తాతకి యాక్సిడెంట్ అయిందని చెప్పా అంటాడు కంగారు పడుతూ.